హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఏంటి ఈ మధ్య అసలు ఏం వీడియోలు చేయట్లేదు అని అడుగుతున్నారు చాలా మంది. సో ఖాళీ కుదరకు చేయట్లేదు అంతేనండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చెక్ లైట్ గురించి అనమాట. దీని గురించి ఫుల్ గా మాట్లాడుకుందాం. ఈ వెహికల్ అయితే మన దగ్గరికి స్టార్టింగ్ కంప్లైంట్ త్వరగా స్టార్ట్ అవ్వకపోవడం, స్లోలో ఆగిపోవడం, రన్నింగ్ లో ఆగిపోవడం, ఈ కంప్లైంట్ల వల్ల మన దగ్గరికి అయితే వచ్చింది. అన్నిటికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఆర్పిఎం అడ్జస్ట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. దీని యూజ్ ఏంటంటే మనం ఐడ్లింగ్ ఎంత కాలితే ఎంత, అదే ఆర్పిఎం ఎంత కాలితే ఎంత మనం స్టాండర్డ్ గానే ఫిట్ చేసుకోవచ్చు. సెన్సార్ మీద బేస్ అవ్వక్కర్లేదు. అలాగే సెన్సార్ కూడా మనం వైరింగ్ కిట్ నుంచి అయితే వేర్ చేయం, వైరింగ్ కిట్కే ఫిట్ చేసే ఉంటుంది. కాకపోతే అది పక్కన పెడతాం అనమాట. ఈ బైక్ మాకు ఇచ్చేటప్పుడే కస్టమర్ మనకి చెక్ లైట్ వెలుగుతుందని చెప్పారు. సో దాని గురించి అయితే వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. మన బండి డిస్ప్లేలో ఎలాంటి చెక్ లైట్ వెలుగుతుంది అంటే అది కూడా బండి స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోవాలి. ఆగలేదు అంటే ఖచ్చితంగా మనకి సెన్సార్ ఇష్యూ, అంటే టెక్నికల్ ఇష్యూ ఉందని లెక్క అనమాట. అది వైరింగ్ కట్ అయినప్పుడు కూడా వెలుగుతుంది, లేదంటే ఏదైనా సెన్సార్ పాడైనప్పుడు వెలుగుతుంది. సో మనం ఖచ్చితంగా చెక్ చేయించాలి. మీ దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్కి అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళడం మంచిది. ఓకే, చూసారు కదా, నేనైతే బండి స్టార్ట్ చేశాను, అయినా సరే మనకి ఆ చెక్ లైట్ అనేది వెలుగుతుంది. ఇలాంటప్పుడైతే ఖచ్చితంగా మనం బైక్ రిపేర్ షాప్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేయించుకోవాలి. చాలా మంది చెక్ లైట్ వెలిగినా సరే అలాగే తిరిగిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మనకి ఈసీయూ అనేది కంప్లైంట్ వస్తుంది. అంటే బండి సడన్ గా ఆగిపోయి మనకి ఈసీయూ ప్రాబ్లమ్స్, అంటే కరెంట్ రాకపోవడమో, లేకపోతే బండి స్టార్ట్ అవ్వకపోవడమో, వెళ్ళి రన్నింగ్ లో ఆగిపోవడమో, ఇలాంటివన్నీ ఎదురవుతాయి అనమాట. ఒక చెక్ లైట్ ని ఇగ్నోర్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. కాబట్టి మీది BS6 వెహికల్ అయితే మీ బండి డిస్ప్లేలో కూడా ఎలాంటి చెక్ లైట్ వెలుగుతుందో లేదో ఒకసారి గమనించండి. ఒకవేళ వెలిగితే కనుక ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే అలా క్లీన్ చేశానో అలాగే ప్రతి సెన్సార్ క్లీన్ చేసి మీ వెహికల్ కూడా పర్ఫెక్ట్ గా చేసేద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.